ఏంటి? ఈ రాయి పైన చేయి పెట్టిన తర్వాత కోరిక కోరుకుంటే రైట్ సైడ్ తిరిగితే మన కోరిక నెరవేరుతుందా? యెస్. అవును. నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ కీర్తి ఎట్లూరంతా మంచిగురా. ఐయామ్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఇది చండీప దగ్గర శివాలయం అనమాట. శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివలింగం అనమాట. మన ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అయితుంది. అసలు ఆ రాయి వెనకాల చరిత్ర ఏంది? గుడి స్టోరీ ఏంది? ఇదంతా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియోలో ఉంది, చూసేయండి. నేను ఇప్పుడు థర్డ్ టైమ్ వెళ్తున్నా అనమాట. నాకైతే చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్సెస్ జరిగినాయి. నేను 2 టైమ్స్ ముందెళ్ళినప్పుడు నేను రాయి పైన చేయి పెట్టాను. రైట్ సైడ్ తిరిగింది అండ్ నా కోరికలు కూడా నెరవేరాయి. సో, ఇదంతా స్టోరీ ఏంది? అసలు రాయి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ టెంపుల్ ఇంత ఫేమస్ ఎందుకయింది? అనేది ఫుల్ వీడియోలో ఫుల్ కట్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో. అండ్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అందరికీ కూడా ఆ శివయ్య బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే అనమాట ఆ శివాలయంలో ఉన్న శివలింగం. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ప్లేస్ అయితే. చాలామంది వస్తున్నారు. మన హైదరాబాద్ నుంచి చాలామంది వస్తున్నారు. ఇది చేవెళ్ళ నియర్ బై శంకరపల్లిలో ఉంది అనమాట. శంకరపల్లి నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. అండ్ ఇక్కడ ప్రతి మండే అన్నదానం కూడా పెడుతున్నారు. ఫుడ్ అయితే ఆసమ్‌గా ఉంటది. అండ్ చాలా చాలా బాగుంది. అండ్ క్లియర్‌గా తెలుసుకోవాలి అనుకుంటే తెలుసు కదా, నా ఫుల్ వీడియోలో నా ఛానల్‌లో ఫుల్ వీడియో ఉంది. ఫుల్ వీడియోలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎక్కడికెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని. ప్లీజ్ డూ